మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మున్నేరు లో జరిగిన వరద బాధితుల సహాయ నిత్యం ఈ రోజు మన ఖమ్మంలో భాస్కర ప్యాలెస్ అపార్ట్మెంట్ లో అయితే మనం ఉన్నాం. పైడిపల్లి రోహిణి గారు అండ్ సత్యనారాయణ గారు దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి ఇలా కిట్స్ అంది రెడీ చేసి వాళ్ళ వరదల బాధితులకు అందించడానికి రెడీ చేశారనమాట. మన దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయాన్ని. ఈ రోజైతే మనం వాళ్ళు ఏమేమి కిట్లు సరఫరా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. విజయనగర్ కాలనీ 56 డివిజన్ లో అయితే మనం ఉన్నాం ఈ రోజు. చూస్తున్నారు కదండి ఏరియా. అంటే మనం ఆల్రెడీ మన సుమన్ టీవీలో ఏదైతే వరదల్లో మనం ఇదంతా చిక్కుకొని ఇదంతా మొత్తం కవర్ చేయడం జరిగింది, కథనం అంతా ప్రసారం చేయడం కూడా జరిగింది. వీళ్ళందరూ ఇప్పుడే కొంచెం రికవర్ అయ్యారు. మనం ఏదైతే భాస్కర ప్యాలెస్ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఏదైతే ప్యాకింగ్ చేసుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి వాళ్ళందరికీ సహాయం చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే మనం ఏదైతే చూస్తున్నామో వాళ్ళు దాతలు మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళకి సహాయం నిత్యం మన భాస్కర ప్యాలెస్ అపార్ట్మెంట్ నుంచి సత్యనారాయణ గారు వీళ్ళంతా అందజేస్తా ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ఇట్లా సహాయం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం, సాయం చేస్తున్నారు. కానీ సార్ కూడా 3 రోజుల నుంచి మాకు టిఫిన్లు కానీ భోజనాలు కానీ వాటర్ క్యాన్లు కానీ నీళ్లు కూడా పంపించారు. సారు టిఫిన్లు వచ్చాయి, మాకు భోజనాలు వచ్చాయి, ఇవాళ ఈ సామానాలు కూడా వచ్చాయి, సహాయం చేశారు. కొంచెం అంతా సెట్ చేసుకోగలిగారా? మొన్న చూస్తే ఈ పరిస్థితి ఎట్లుందంటే మొత్తం ఇక్కడికి వచ్చేసాయి మేడం. అన్ని పిల్లల బట్టలు అన్ని ఖరాబ్ అయిపోయాయి. అంట్లు సగం కూడా మంచినీళ్ళు తాగి చెంబులతో సకాకు కూడా కొట్టుకుపోయాయి మేడం. అసలు అంత ఘోరంగా ఉందో. మార్కెట్లకు వెళ్ళి పడుకున్నాం పిల్లల్ని తీసుకొని. అసలు ఆ రోజు పరిస్థితి అట్లా ఉంది. పిల్లల్ని కాపాడుకునే సామానాలు అన్ని కూడా చాలా వరకు ఖరాబ్ అయ్యాయి. చూసాం ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం ఎక్కువగా అనిపించింది. సరుకులు కానీ అన్ని కూడా ఆగమైపోయాయి మేడం. ఎవరెవరు దాతలు ఇట్లా ఇస్తా ఉన్నారు మీరు? ఇంకెట్లయితే ఎవరు రాలేదు మేడం, సార్ వాళ్ళు వచ్చారు. కాదు భోజనం మాత్రం వాళ్ళు వీళ్ళు వచ్చి ఇచ్చారు మేడం. సార్ మాత్రం టిఫిన్ పంపించారు, మళ్ళీ వాటర్లు కానీ భోజనాలు కానీ 3 రోజుల నుంచి పంపించారు మాకు సార్. ఓకే, చూస్తున్నారు కదండి. అంటే చిన్న పిల్లలతో సైతం అంటే ఇప్పుడే చూస్తుంటే ఇలా అనిపిస్తుంది. మొన్న చూస్తే ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా అనిపించిందో, ఎంత దారుణంగా అనిపించిందో తెలుస్తుంది. ఈ వర్షాల కారణంగా ఇట్లాంటి జ్వరాలు ప్రబలే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ వీటితో పాటు కొంచెం మెడిసిన్స్ అలాంటివి కూడా పంపిణీ చేస్తే చేస్తే బాగుంది అనిపిస్తుంది. మా బాబుకి టైఫాయిడ్ జ్వరమే, మా ఆయనకి టైఫాయిడ్ జ్వరమే, బాబుకి జ్వరమే. అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో వరదంతా పోయిన తర్వాత ఎక్కువ ఈ వైరస్ అంతా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఎవరైతే ఇట్లా హెల్ప్ చేస్తా ఉన్నారో వాళ్ళు వీటితో పాటు కొంచెం మెడిసిన్స్ కానివ్వండి, కొంచెం హైజీనిక్ గా ఉంచడం కోసం చుట్టూ బ్లీచింగ్ ఇలాంటివి కూడా కల్పిస్తారు. చెప్పండి సార్, అంటే మీరు చూస్తున్నాం మనం ప్యాకింగ్ చేసుకొని వచ్చారు, ఇట్లా వీళ్ళకి అందిస్తా ఉన్నారు. వీళ్ళని చూస్తుంటే అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? గత 5 రోజుల నుంచి ఇదే కాలనీలో అటు మంచిగడ్డ నగరాన్ని కాలనీ తిరుగుకుంటూ వస్తున్నాం. చాలా బాధ అనిపించి మా అపార్ట్మెంట్ భాస్కర ప్యాలెస్ వాసులందరం చర్చించి ఏదో కొంత చదవడు వాడిగా సాయం చేయాలని తుమ్మలయ్య సార్ కూడా ఆదేశించారు. మా కార్పొరేటర్లందరినీ అది 56 డివిజన్ నుంచి వచ్చి ఈ డివిజన్లోకి వచ్చాము మేము. ఎందుకంటే మా డివిజన్లో మంచిగా ఉంది కాబట్టి ఇబ్బంది ఉన్న డివిజన్లోకి రమ్మని మమ్మల్ని బాగా పుష్ చేసి చెప్పారు. తుమ్మలయ్య సార్ ఆదేశంతో మేము అందరం సాయం చేయడానికి వచ్చాము. ఇక్కడ మెడిసిన్స్ అలాంటివి కూడా పంపిణీ చేస్తున్నారు, చేస్తారా? బ్లీచింగ్ మెడిసిన్స్ అవి కూడా సప్లై చేస్తాం. ఎందుకంటే కంపల్సరీ ఈ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం కంపల్సరీ. మీ ఇక్కడ వార్డ్ మెంబర్ గారు ఉన్నారు అంటే ఇంకా సరే ఇక్కడ ఫుడ్ ఇట్లా అందిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. మీరు ఈ సిచ్యువేషన్ ని చాలా ఫేస్ చేసి ఉంటారు, వీళ్ళందరినీ చూస్తున్నారు. అట్లా ఇంకా ఏమేమి పంపిణీ చేస్తున్నారు వీళ్ళకి? గత వారం రోజుల నుంచి వీళ్ళ పడ్డ తీవ్ర ఇబ్బందులు గుర్తించుకొని మొత్తం మేము రోజు ఉదయం సాయంత్రం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, నైట్ భోజనము అన్ని ఏర్పాటు చేస్తున్నాయి ఈ వారం రోజుల నుంచి. అలానే కాకుండా వీళ్ళు పరిశుద్ధంగా రోజు బ్లీచింగ్ చేస్తున్నాము. అలా కాకుండా జేసీబీ పెట్టి మొత్తం క్లీన్ చేసాము. వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం వచ్చి పోవడం వల్ల వీళ్ళకి అంటు రోగాలు కూడా వస్తున్నాయి. కనుక దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మేము కూడా మెడిసిన్ కూడా అవన్నీ ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా. ముందు ఇవాళ కూడా మేము తర్వాత రగ్గులు దుప్పట్లు అవన్నీ కూడా ఇది ఇస్తున్నాం. ఇవి కాకుండా కూడా మేము కూడా మళ్ళీ వేరే ఇస్తాం. మేము కూడా గవర్నమెంట్ నుంచి కూడా మేము ఇస్తున్నాం. కనుక దాతలు ఎవరైనా ఇచ్చే మెడిసిన్ కానీ ఇంకేమైనా రకరకాలుగా కానీ వీళ్ళందరూ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూస్తున్నాం కదండి, ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్టయితే ఎంతో ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడే ఒక కొలిక్కి అంటే ఫస్ట్ లో మనం కోల్పోయింది ఏది తిరిగి తెచ్చుకునే పరిస్థితులు లేదు, మొత్తం నీటితో మొత్తం కొట్టుకుపోయింది అనమాట. వీళ్ళు మళ్ళీ ఏదైతే స్టార్ట్ చేశారో వాళ్ళ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారనమాట. అంటే ఏదైతే పంపిణీ చేస్తున్నారో
తాత్కాలికం మాత్రమే, అంటే ఇది ఒక 2 రోజులకి 3 రోజులకి సరిపోతుంది. తర్వాత కూడా ఇంకా దాతలు ముందుకొచ్చి వీళ్ళకి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే మనం ఎంత చేసినా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ జీవితాల్లో అయితే మనం తిరిగి వాళ్ళు కోల్పోయింది అయితే మనం తిరిగి ఇవ్వలేం. కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కొంచెం తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి బట్ట. అండ్ ఈ జరిగిన సిచ్యువేషన్లో ఈ వాటర్లో ఏదైతే అంటు రోగాలు కూడా ప్రబలుతున్నాయని చెప్తున్నారు, పిల్లలు కూడా సిక్ అయ్యారని మనం చూసాము. సో కొంచెం ముందుకొచ్చి మెడిసిన్స్ కానివ్వండి, బ్లీచింగ్, ఇంకా కొంచెం డాక్టర్స్ అలాంటివి ఉంటారు, కొంచెం వైద్య పరీక్ష నిర్వహించడం అలాంటివి కూడా అందించాలని మా సుమన్ టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.